ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతి స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వరకు అవగాహన సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ పనబాక లక్ష్మి సైకిల్ తొక్కుతూ పర్యావరణ పరిరక్షణకు తన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతిని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యతని, పర్యావరణాన్ని రక్షించేందుకు కాలుష్యాన్ని తగ్గించి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ యాదవ్, తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నారు సుగుణమ్మ, రాష్ట్ర సెక్రటరీ అన్నా అనిత, పార్లమెంట్ సెక్రటరీ రేవతి, నాయకులు, కార్యకర్తలు, యువత మరియు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ పరిరక్షణపై తమ నిబద్ధతను చాటుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రోజున సైకిల్ తొక్కుతూ ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దైనందిన జీవితంలో మొక్కలు నరికివేయడం అయితేనేమి, పర్యావరణ పరిరక్షణ జరగకుండా నీటి సమస్యలు, తర్వాత ప్రకృతి విపరీతంగా చేయటం కూడా జరుగుతూ ఉంది. దీనివల్ల మనం ప్రకృతిని కాపాడుకునే విధంగా మొక్కలు నాటాలా, గ్రీనరీ ఎక్కువగా చెయ్యాలా, నీటి వనరులు పెంచే దిశగా కృషి చేయాలా ప్రతి ఒక్కరు, అలాగే పొల్యూషన్ని అరకట్టాలా అన్న దీంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు ఇంకా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరూ ఎలక్ట్రికల్ బైక్స్ కానీ ఎలక్ట్రికల్ కార్లు కానీ వాడండి. ఎందుకంటే ఈ వార్ సందర్భంగా కూడా ఈ పెట్రోల్ వల్ల మనకి స్కేర్సిటీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్లు వాడడం వల్ల కూడా పర్యావరణాన్ని రక్షించేదానికి కూడా మనం ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారి ఆదేశాలను కూడా తూచా తప్పకుండా ఆచరణలో పెట్టడానికి ఈరోజు తెలుగుదేశ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. జూన్ 5వ తారీఖు పర్యావరణ పరిరక్షణ దినోత్సవంగా మనము ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని జరుపుకుంటుంటాం. మరి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మన వంతు మనము చెట్లు నాటే కార్యక్రమం కానివ్వండి, ప్లాస్టిక్ రహిత నగరంగా కానివ్వండి, అదేవిధంగా మరి పొల్యూషన్ లేనటువంటి ఏదైనా డీగ్రేడబుల్ ప్లాస్టిక్తో మరి మనం ఏదైనా కూడా వస్తువులు ఉపయోగించుకోవాలి, చెట్లు నాటుకోవాలి. అదేవిధంగా మరి ఇంధనం వాడే వెహికల్స్ వల్ల మరి ఎయిర్ పొల్యూషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అరికట్టాలని ఈ రోజున మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పర్యావరణ హిత వెహికల్ ఏదైనా ఉందా అంటే అది సైకిల్ అని దాన్ని ఎక్కి ఈరోజు ఆయన కూడా మరి ఈ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం రోజున సైకిల్ ర్యాలీ కూడా ఆయన విశాఖపట్నంలో చేపట్టడం జరిగింది. దానికి సంఘీభావంగా తిరుపతి నగరంలో ఈ రోజున తిరుపతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులు, అభిమానులు ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా మన పనబాక లక్ష్మక్క గారు, బోర్డు మెంబరు మరియు జిల్లా అధ్యక్షులు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి మన నరసింహ యాదవ్ గారు, అదేవిధంగా శాంతమ్మ గారు, రేవతి గారు, అనిత గారు, శ్రీనివాస గారు, తులసి గారు, పుష్ప గారు, అందరూ నాయకులు కూడా ఇక్కడ అటెండ్ అయ్యి ఈ పర్యావరణ హిత సైకిల్ యాత్రను ఇక్కడ చేసుకోవడం, అదేవిధంగా ఇంకా కూడా మనం పర్యావరణం కాపాడుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తుంటాం. దాంట్లో ముఖ్యంగా చెట్లు నాటే కార్యక్రమం, గ్రీనరీని పెంచుకోవడం, అదేవిధంగా ప్లాస్టిక్ని నిషేధించడం, ఇవన్నీ కూడా మనము తిరుపతి నగరంలో అంచెలంచెలుగా చేసుకుపోతున్నాం. తప్పకుండా 2027 నాటికి ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిద్దడానికి మేమంతా కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు సెలవు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈరోజు తిరుపతిలో కూడా ఏదైతే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చూస్తూ ఉన్నారో, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యావరణం రక్షించే దాంట్లో భాగంగానే ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్స్ కానీ అనేక విధాలుగా కూడా ఈ చెట్ల పెంపకం ద్వారా కానీ, చెట్లు నాటే కార్యక్రమాల ద్వారా కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రీనరీని డెవలప్ చేయడమే కాకుండా ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణమే మనం చూస్తే ఈ యొక్క గ్రీన్ సిటీగా డెవలప్ చేసే కార్యక్రమానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తూ ఉన్నామంటే గ్రీనరీకి ఎంత మనం ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నామో దాన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కను నాటి పెంచి పెద్ద చేసి దాని ద్వారా కూడా వచ్చే దీని
వలన మన ఆరోగ్యాలన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి పరిరక్షణ దినాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. అందులో భాగంగానే ఈరోజు సైకిల్ ర్యాలీని ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ చేసి తిరుమల శ్రీవారి పాదాల సన్నిధిలో ప్రజలందరూ కూడా ఈ యొక్క సైకిల్ ర్యాలీ ద్వారా మనం ఏదైతే శబ్ద కాలుష్యం కానీ అదేవిధంగా డీజిల్ పెట్రోల్ వల్ల వచ్చే కాలుష్యం కానీ తగ్గించుకోవాల్సిన అవసరాన్ని ఈ సైకిల్ యాత్ర ద్వారా ప్రజల్ని చేస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా ఈ యొక్క పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని కూడా కోరుకుంటారు.